ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను. అనేక మంది నేను చేస్తున్న వీడియోస్ మీరు చూస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవుని నేను ఎంతగానో ఆరాధన చేస్తున్నాను, ఇంతగానో నేను స్థుతిస్తూ ఉన్నాను. మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీకు ఏమైనా ప్రార్థన విజ్ఞాపనలు ఉన్నట్లయితే మీరు కమెంట్ చేయండి. మీ పేరు మీ ప్రార్థన విజ్ఞాపన ఏముందో అది కమెంట్ చేసినట్లయితే నా దినదినది ప్రార్థనలో నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. మీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యకరమైన కార్యములు జరిపిస్తాడు. మీ విశ్వాసంతో నేను చేస్తున్న ప్రార్థనను బట్టి దేవాది దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను విశ్వాసంతో. మీరు కూడా విశ్వాసంతో ఉండండి. విశ్వాసంతో మీరు కూడా ప్రార్థన చేయండి. దేవాది దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యంలో, విడుదలలు, స్వస్థతలు కలుగజేస్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినం మన టాపిక్ వచ్చి గాడ్స్ ప్రెజెన్స్. మన టాపిక్ టైటిల్ వచ్చి గాడ్స్ presence. Psalms chapter 51 verses 11 లో మనం చూసినట్లయితే, do not cast me away from your presence and do not take your Holy Spirit from me అని ఇక్కడ దావీదు రాసిన కీర్తనలో దావీదు చేసిన ప్రార్థన. ఈ ప్రార్థనలో 51 verses 11 లో ఈ వాక్యం ఉంటుంది. ఈ వాక్యాన్ని ఒకటి మనం ధ్యానిద్దాం. అంతకు ముందు కొద్దిగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధ మహోన్నత మహోన్నత దేవ, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం తండ్రి. మాకు ఈ సమయం రోజున నాకు ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రం తండ్రి ప్రభా. ఈ సమయం ముందు రోజున నాయన ప్రభా వాక్యం ధ్యానిస్తూ ఉంటున్నాం తండ్రి ప్రభా. ప్రజలైనా మా హృదయాలను తెరవమని సమాధానం వేడుకుంటూ ఉంటుంది. మా హృదయాలను తెరవండి, మా మనస్సులను తెరవండి ప్రభా. ఈరోజు ఈ వాక్యం రోజున మేము అర్థం చేసుకుంటే, ఈ వాక్యాలను మేము అర్థం చేసుకుని వాక్యానుసరంగా జీవించడానికి మాకు కృపనివ్వండి. కోరుకుంటుంది వాక్యాన్ని అర్థం చేసుకుని ఇందు గురించి మాట్లాడుతున్న ప్రతి మాట రోజున మా హృదయంలో నాటమని తండ్రి సరదన మమ్మల్ని మేము సరి చేసుకుని రోజున జీవించడానికి కృపజీవనం సమాధానం వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. రోజున నేను వింటున్న వాక్యం మా హృదయంలో నాటండి సరేదన్న నాయన. అపవాదాన్ని సాతాను వచ్చి దొంగిలించుకొని వెళ్ళకుండా ప్రభా రోజు మంచి నేలలు పడిన విత్తనం వలె రోజున విత్తనం మా జీవితం హృదయంలో నాటమని మీ సన్నిధానం వేడుకుంటూ కానీ మీరే రోజున నాకు నోటుగా ఉండి రోజున మీరే మాతో మాట్లాడమని మీ సన్నిధానం వేడుకుంటూ అతి పరిశుద్ధిగా నగరుడిని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చదువుకుందాం. Psalms chapter 51 verses 11. Do not cast me away from your presence and do not take your Holy Spirit from me అన్న వాక్యం చదువుకుని ఇందులో మనం ధ్యానం చేసుకుందాం. Do not cast me away from your presence and do not take your Holy Spirit from me. నీ సన్నిధిని నా నుంచి దూరం చేయకు అని అంటున్నాడు. ఇక ఈ కీర్తన రాస్తున్నది ఎవరంటే దావీదు ఈ ప్రార్థనని రాస్తా ఉన్నాడు అన్నమాట. ఏమంటున్నాడంటే, నీ సన్నిధిని నా నుంచి తీసివేయద్దు, పరిశుద్ధాత్మదేవుని నా నుంచి తీసివేయద్దు అని చెప్పి ఇక్కడ దావీదు రాజు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. ఈ ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే మనము 2 శామ్యూయల్ చాప్టర్ 12 లో చూసినట్లయితే, మనము 2 శామ్యూయల్ చాప్టర్ 12 లో చూసినట్లయితే అక్కడ ఫస్ట్ వర్సెస్ నుంచి 15 వర్సెస్ వరకు మనం చూసినట్లయితే నాతాను ప్రవక్తని దావీదు తాను చేసిన పాపముని గురించి దావీదుని దేవుడు హెచ్చరిస్తా నాతాను ప్రవక్తని దావీదు దగ్గరికి పంపించుతున్నాడు అనమాట. దావీదు దగ్గరికి పంపించినప్పుడు దావీదు పాపం చేసింటున్నాడు. దావీదు చేయకూడని పాపం ఒకటి చేసింటున్నాడు. ఆ పాపంని దేవాది దేవుడు దావీదుకు తెలియపరచడానికి కోసం అని చెప్పి, ఆ పాపం వలన దేవుడు తనను బట్టి ఎంతగా దుఃఖిస్తున్నాడు అని చెప్పి తెలియపరచడాన్ని బట్టి ఆ దావీదు చేసిన ఆ దుర్మార్గము, దావీదు చేసిన ఆ పాపంని దావీదుకి తెలియపరచడానికి అని చెప్పి నాతాను ప్రవక్తని దావీదు దగ్గరికి దేవాది దేవుడు పంపిస్తున్నాడు అనమాట. దావీదు దగ్గరికి దేవాది దేవుడు నాతాను పంపించినప్పుడు నాతాను చెప్తున్నాడు, నీవు ఇలా పాపం చేసింటున్నావు అని చెప్పి. అక్కడ సందర్భం ఏంటంటే
బెత్షెబా అని ఆయన దగ్గర పనిచేసే ఊరియా అనేట ఆయన భార్యని ఆయనతో పాపం చేసి ఉంటున్నాడు అనమాట. ఆ పాపంని తెలియపరచడానికి కోసం అని చెప్పి అది పాపం చేసింది. ఆ పాపం పండిన తర్వాత దావీదు ఏం చేస్తారంటే ఆమె భర్తని చంపించేస్తాడనమాట. ఒక కుట్ర పని ఆమె భర్తని చంపించేసి ఆమెని వివాహం చేసుకొని ఈయన దగ్గర పెట్టుకుంటాడు అనమాట. ఇది దావీదు చేసిన పాపము. కానీ ఆ పాపము తాను చేసినానన్న గ్రహింపు తనలో ఉండకుండా ఉంటుంది. ఆయన చేసినానన్న గ్రహింపు తనలో ఉండకుండా, ఎవరికి తెలియదులే నేను చేసిన పాపము, ఎవరికి చూడలేదులే నేను చేసిన పాపములు, ఎవరికి తెలియదులే నా ఆలోచనలు, నేను ఇంత ప్లానింగ్ ప్రకారం చేసింటున్నాను, ఈ మధ్య పెళ్లి చేసుకుని ఉంటున్నాను, ఎవరికి తెలియదు అన్న ఆలోచనలతో దావీదు ఉంటుండగా నాతాను ప్రవక్తని దేవాది దేవుడు దావీదు దగ్గరికి పంపిస్తున్నాడు అనమాట. దావీదు దగ్గరికి నాతాను ప్రవక్తను పంపించి దేవాదేవుడు తెలియపరుస్తున్నాడు, నువ్వు ఈ విధంగా పాపం చేసింటున్నావు కాబట్టి నువ్వు ఈ విధంగా పాపం చేసింటున్నావు అని చెప్పి దావీదుకి తెలియపరుస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ ఈ సందర్భంలో మనం చూసినట్లయితే, ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే ఫస్ట్ సామ్యూయల్, సెకండ్ సామ్యూయల్ చాప్టర్ 12 1 verses 15 వరకు మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే మనము పాపము చేసినట్లయితే దేవునికి మనము దూరం అయ్యేవారుగా ఉంటున్నాం అనమాట. మనం పాపం చేసినట్లయితే దేవుని సన్నిధానం నుంచి మనం త్రోసివేయబడతామని, మనం పాపం చేసినట్లయితే దేవుని మనం ఎంతో దుఃఖిస్తున్నాం, ఎంతో బాధ పెడుతున్నామని చెప్పి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన సన్నిధానంలో నుంచి మనని వెలివేస్తాడంట. ఆయన సన్నిధానం నుంచి మనని ఏం చేస్తాడు, వెలివేస్తాడనమాట. అది ఆయన సన్నిధానం నుంచి వెలివేయడము, ఆయన సన్నిధి నుంచి వెలివేయబడటం అంటే అది ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఆయన సన్నిధి నుంచి వెలివేయబడటం అంటే, సన్నిధి వెలివేయబడినామంటే శాపగ్రస్తులం అయిపోతాం. ఆ శాపం ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఆయన సన్నిధి నుంచి వెలివేయబడితే ఆ శాపం ఎంత భయంకరంగా ఉంటుందంటే చాలా భయంకరంగా, భరించలేనంతగా భయంకరంగా ఉంటుంది అనమాట. మనకు ఎంతగా ఆనందిస్తాయో ఆయన సన్నిధిలో నుంచి మనం త్రోసివేయబడితే, ఆయన సన్నిధి నుంచి మనం తీసివేయబడితే మనకు అంతగా దుఃఖం కలుగుతుంది. మన జీవితమే ఒక శాపమయంగా మారిపోతుంది అనమాట. మన జీవితమే ఒక శాపమయంగా మారిపోతుంది. సంతోషంగా సమాధానం ఉండదు. ఈ విధంగా మన జీవితము నడుస్తుంది అనమాట. మనం మొదటి మానవులైన ఆదాము అవ్వలను చూసినట్లయితే దేవాది దేవుడు వారిని భూమిపైన సృష్టించి, దేవాది దేవుడు మొదటి మానవులైన ఆదాము అవ్వలను చూసినట్లయితే వారు కూడా పాపం చేసింటున్నారు అన్నమాట. వారు కూడా ఏం చేసింటున్నారు, పాపం చేసింటున్నారు అన్నమాట. వాళ్ళు ఎలా పాపం చేసింటున్నారు? మొదటి ఆదాము అవ్వాలంటే వాళ్ళు దేవుడు చేయకూడని పనులు చేసి దేవాది దేవుని ఎంతో వాళ్ళు బాధ పెట్టింటున్నారు అన్నమాట. చేయకూడని పనులు వాళ్ళు చేసి దేవాదేవుని ఎంతో బాధ పెట్టింటున్నారు. దేవుడు వాళ్ళ కోసం అని చెప్పి సమస్తము సృష్టించున్నారు. మానవుని దేవుడు మునుపు సమస్తాన్ని దేవాది దేవుడు సృష్టించాడు. మనుష్యునికి ఏమేమి కావాలో సమస్తము దేవుడు సృష్టించిండు. సమస్తము దేవుడు కలుగజేసి పెట్టింటున్నాడు. మనిషికి అవసరమైన సమస్తము చేసి పెట్టింటున్నాడు. కానీ దేవాది దేవుడు ఏదో ఒకటి పెట్టింటున్నాడు, ఏదో ఒకటి ఉంచుంటున్నాడు. దానికి మనం చూడకూడదు అంటాడు, దాన్ని మనం ముట్టకూడదు అంటాడు, దాన్ని మనం తినకూడదు అంటాడు, దాన్ని మనము ఆశించకూడదు అంటాడు. కానీ మనం ఏం చేస్తుంటాం అంటే దానినే చూస్తుంటాం అన్నమాట. దానిని ఆశిస్తుంటాం, దానిని కోరుకుంటుంటాం, అదే చేయాలని కోరుకుంటుంటాం. దేవుడు ఏదైతే నిషేధించుకుంటాడో మనం దానిని చేయడానికి కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తుంటాం. దానినే చేయాలని చెప్పి ఏదో విధంగా దానిని చేయాలని చెప్పి ఏదో విధంగా దాన్ని ఆశించాలని చెప్పి ఏదో విధంగా దాన్ని తినాలని చెప్పి ఏదో విధంగా దాన్ని ముట్టాలని చెప్పి ఏదో విధంగా దాన్ని చూడాలని చెప్పి మనం ఎంతగానో ఆశపడుతూ ఉంటాం అనమాట. ఏంటంటే దేవుడు ఒక దాన్ని వద్దని చెప్పినప్పుడు, దేవుడు ఒక దాన్ని చూడొద్దు, ఒక దాన్ని ముట్టొద్దు, ఒక దాన్ని నువ్వు
నువ్వు నువ్వు ఆశించొద్దు అని చెప్పినప్పుడు మన ఆలోచనలు ఏమైతాయంటే అక్కడికి వెళ్ళిపోతాయి అన్నమాట. అక్కడికి వెళ్ళిపోతాయి అనమాట. ఇక్కడ మొదటి మానవులైన ఆదాము అవ్వలు ఏం చేస్తుంటే దేవుడు వాళ్ళ కోసం సమస్తము సృజించి పెట్టింటున్నాడు. దేవుడు వాళ్ళ కోసం ఏదేమి కొద్దులు సమస్తము సృజించి పెట్టింటున్నాడు. వాళ్ళు తినడానికి తిండిలు ఇచ్చింటున్నాడు, జీవించడానికి అక్కడ జీవం ఇచ్చింటున్నాడు. కానీ వాళ్ళకి ఒక చెట్టు పండును మాత్రం తినొద్దు అని చెప్పి వాళ్ళకి చెప్పింటున్నాడు అంట. ఆ చెట్టు పండు మీరు తిన్నప్పుడు మీరు చనిపోతారని దేవాది దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేసింటున్నారంటే ఆ పండుని తిన్నారనమాట. ఆ పండుని తిన్నారనమాట. నిజానికి వాళ్ళు ఆ పండుని తినలేదు, కానీ వాళ్ళు ఆ పండుని వాళ్ళే వెళ్ళి ఆ పండుని తినలేదు. కానీ వాళ్ళ మనస్సులో వాళ్ళ హృదయంలో దేవుడు చెప్పిన ఆజ్ఞ వాళ్ళలో ఉంది. దేవుడు చెప్పుకుంటున్నాడు ఇది తినొద్దు అని చెప్పి వాళ్ళలో ఉంది. కానీ అపవాదైన సాతాను వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని ఏం చేస్తుంది? మోసం చేస్తుంది అనమాట. వాళ్ళని మ్యానిపులేట్ చేస్తున్నాడు, మోసం చేస్తుంది అనమాట. ఇది తింటే మీరు దేవుళ్ళు అయిపోతారు, ఇది తింటే మీకు అంతా తెలిసిపోతుంది అని చెప్పి, మీరే దేవుళ్ళు అయిపోతారు అని చెప్పి అపవాది వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు. అపవాది పని అది చేస్తుంటాడు అనమాట. ఏదైతే దేవుడు వద్దు అని అంటాడో, ఏదైతే దేవుడు చేయొద్దు అని అంటాడు, ఏదైతే దేవుడు చూడొద్దు అని అంటాడు, ఏదైతే దేవుడు ముట్టొద్దు అని అంటాడు, అందులోనే మనకు ఎంతో ఆకర్షణీయంగా అది కనపడేలా అపవాదైన సాతాను చేస్తుంది అనమాట. మన కంటి చూపుతో ఏదైతే చూడొద్దు అని దేవుడు అంటాడు, ఆ కంటి చూపుతో అదే ఆకర్షణీయంగా కనపడేలా సాతాను చేస్తుంటాడు అనమాట. మన పేదాలకు మన నోటికి ఏదైతే తినొద్దు అని అంటాడో దాన్ని రుచికరంగా అయ్యేలా చేస్తారు అన్నమాట. మన జీవితంలో దేవుడు ఏదైతే నిషేధించేటట్టు ఇది చేయొద్దు అని అంటాడో అందులోనే మనకి ఏదో స్వల్ప ఆనందం పెట్టింటాడు. ఆనందం కలిగేలా అపవాదాన్ని సాతాను చేస్తూ ఉంటాడు అనమాట. కానీ ఇక్కడ పాపం అనగా ఏమిటంటే ఆజ్ఞని అతిక్రమించడమే పాపం అంటున్నది. ఆజ్ఞని అతిక్రమించడమే పాపం అంటుంది. ఫస్ట్ జాన్ చాప్టర్ 3:4 మనం చూసినట్లయితే, ఫస్ట్ జాన్ చాప్టర్ 3:4 మనం చూసినట్లయితే ఏముందంటే, ఫస్ట్ జాన్ చాప్టర్ 3:14, everyone who commits a sin is guilty of lawlessness. సిన్ ఇస్ లాలెస్నెస్. పాపం చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించిన వాడే. ఆజ్ఞను అతిక్రమించిన వాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెప్పి వాక్యభాగంలో రాస్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెప్పి వాక్యభాగం ద్వారా తెలియపరుచుంటున్నాడు. దేవుడు చెప్పింటున్నాడు ఒకటి చేయొద్దు అని, కానీ మనం ఏం చేస్తుంటామంటే దాన్ని చేయడానికి ప్రయత్నిస్తుంటాం. దేవుడు చెప్తున్నాడు చెడును చూడొద్దు అని చెప్పి, కానీ దాన్నే చూడాలని ఆశిస్తూ ఉంటాం. దేవుడు చెప్తున్నాడు చెడు మాట్లాడొద్దు అని చెప్పి, కానీ దాన్నే మాట్లాడాలని ఆశిస్తున్నాం. దేవుడు చెప్తున్నాడు చెడ్డ పనులు చేయొద్దు అని చెప్పి, కానీ ఆ చెడ్డ పనులు చేయడానికి మనము పరుగులు తీస్తుంటాము. దేవుడు చెప్తున్నాడు నరహత్య చేయొద్దు అని చెప్పి, కానీ నరహత్య చేయడానికి మనం పరుగులు తీస్తుంటాము. ఇక్కడ నరహత్య అనేది ఏమిటంటే ఒకరిని మానవుని చంపడము, ఒకరిని మానవుని చంపేమనే రక్తము కారేలా చేయడం అనేది కాదు. కానీ నరహత్యం అనేది ఒకరిని ద్వేషించడమే నరహత్యం అని అన్నాడు బైబిల్ గ్రంథంలో. ఒకరిని నీ సహోదరుని ద్వేషిస్తున్నట్టు నీ సహోదరి పట్ల నీ ద్వేషం కలిగి ఉన్నావంటే అది నరహత్యనే అని అన్నాడు దేవుడు. కానీ నేను సహోదరుని ద్వేషించొద్దు, నేను నరహత్య చేయొద్దు అని దేవుడు అంటే మనం ఏం చేస్తుంటాం అనమాట, అందరి మీద పగ పెట్టుకుంటూ, కోపం పెట్టుకుంటూ, ద్వేషం పెట్టుకుంటూ ఆ నరహత్య మనము చేస్తా ఉన్నాం అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఆజ్ఞని అతిక్రమించడమే పాపము. దేవుడు ఏమిచ్చింటున్నాడు ఆజ్ఞ? దేవుడు ఆజ్ఞ ఏమిచ్చింటున్నాడు? అది చేయొద్దు అని, అది చూడొద్దు అని, అది తినొద్దు, అది ముట్టొద్దు అని అన్నాడు. కానీ మనం దాన్నే చేస్తూ ఉంటాము. అప్పుడే మనం ఏం చేస్తుంటాం అనమాట, పాపంలో పడిపోతుంటాం అనమాట. పాపంలో పడినప్పుడు మనం పాపం చేసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే దేవుడు తన సన్నిధిలో నుంచి మనం ఏం చేస్తుంటాడంట, దూరం చేస్తుంటాడు. దేవుడు తన సన్నిధిలో నుంచి మనం ఏం చేస్తున్నాడు, తరిమి కొడతాడు అనమాట. అక్కడి నుంచి తరిమేస్తాడు, నాకొద్దు పో అని చెప్పి తరిమేస్తాడు అనమాట దేవుని సన్నిధి నుంచి. నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు పాపం చేసినా నేను చెప్పిన మనం వినలేదని చెప్పి తరిమేస్తాడు అనమాట దేవుని సన్నిధానం నుంచి. ఇక్కడ ఏదైనా తోట చూడగా దేవుని ప్యారడైజ్ అనమాట. అది ఏదైనా తోట అయింది దేవుని ప్యారడైజ్ అనమాట. అంటే అక్కడ దేవుని సన్నిధి అధికంగా ఉండే స్థలం అది. దేవుని సన్నిధి అధికంగా ఉండే స్థలం అంతా. ఆ చోట వాళ్ళు చేయవద్దు అన్న పని వాళ్ళు చేసింటున్నారు. చేయవద్దు అన్న పని వాళ్ళు చేసిన దాని తర్వాత వాళ్ళ కళ్ళు తెరవబడిన దాని తర్వాత వాళ్ళని చూసుకుంటూ దిగంబరంగా ఉన్నారు.
పోయి దాక్కున్నారు అన్నమాట. చెట్లు సాంట్లో పోయి దాక్కుంటే అప్పుడు దేవుడు వచ్చింటున్నాడు అక్కడికి, వాళ్ళ దగ్గరకు వచ్చింటున్నాడు. వాళ్ళ దగ్గరకు వచ్చి ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అంటే అని చెప్తున్నాడు, నేను ఇక్కడ చెట్టు వెనుకలు దాక్కుని ఉండా అంటే. చెట్టు వెనుకలు దాక్కుని ఉండా అంటే ఎందుకు నువ్వు అక్కడ చెట్టు వెనుకలు దాక్కుని ఉండవు? నువ్వు నేను వద్దన్న పన్ను నువ్వు తిన్నావా అని ఆదాముని అడిగితే, వీళ్ళు చేసిన ఇక్కడ మరొక పాపం ఏంటంటే దేవుడు ఏమడుగుతున్నాడు, నువ్వు ఆ పండు తిన్నావా అని ఆదాముని అడిగితే ఆదాము ఏం చెప్పాలి? అవును ప్రభా, నేను తిన్నాను, ఆ పండు తిన్నాను, నన్ను క్షమించు ప్రభా, నేను ఇలా మోసపోయినాను అని క్షమాపణ కోరుకోవచ్చు కదా. క్షమాపణ కోరుకొని ఉంటే ఈ పాటికి పరిస్థితులు ఎలా ఉండేటివో. కానీ వాళ్ళు ఏం చేస్తుంటున్నారంటే క్షమాపణ కోరుకోకుండా నువ్వు ఆ పండు తిన్నావా అని దేవుడు అడిగితే ఆయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు నాకు తోడుగా ఉండడానికి కోసం అని చెప్పి నాకు ఒక స్త్రీని ఇచ్చినావే, ఆ స్త్రీ నన్ను తినమంటే నేను తిన్నాను అని చెప్పి ఆమె మీదకి నెట్టేసింది అన్నమాట. సరే, ఆమెను అడిగితే నువ్వు ఎందుకు తిన్నావు అని అడిగితే ఆమె కూడా ఒప్పుకోకుండా ఒక సర్పం నన్ను తినేలా చేసింది అని ఉంటుంది. ఆ సర్పం ఎలా చేస్తూ ఉంటుంది. దీన్ని బట్టి దేవుడు ఏం చేస్తానంటే, దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చేట వీళ్ళు ఒక మాట ఒప్పుకుంటే వీళ్ళని క్షమించేయాలన్న మనసు కలిగి దేవుడు ఉన్నాడు. కానీ వీళ్ళు ఒప్పుకోకుండా ఒకరిపై ఒకరు వేసుకున్నారు అన్నమాట తప్పుని. అక్కడ దేవుడికి కోపం కలిగి ఏం చేస్తుందంటే, నీ వలన భూమికే శాపం కలిగిందంటుంది. వాళ్ళు చేసిన తప్పు వలన, వాళ్ళు చేసిన పాపం వల్ల భూమి మొత్తానికి శాపం కలిగిందంటున్నాడు అక్కడ దేవుడు. తర్వాత ఏం చేస్తుంటున్నాడు అంటే, వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఏం చేస్తుంటున్నాడు, జెనసిస్ చాప్టర్ జెనసిస్ చాప్టర్ 3 థర్డ్ చాప్టర్ లో చూసినట్లయితే దేవాది దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళని ఏదేని తోటలో నుంచి ఏం చేస్తున్నాడు, ఆయన సన్నిధిలో నుంచి వాళ్ళని తరిమి కొడుతున్నాడు. అక్కడి నుంచి ఆయన సన్నిధిలో నుంచి ఏదైనా తోటలో నుంచి ఆయన తరిమి కొడుతున్నాడు. ఆయన ప్రజెన్స్, ఆయన ప్రసన్నతలో నుంచి, ఆయన పారడైజ్ లో నుంచి ఆదాము అవ్వాలని ఏం చేస్తున్నాడు అనమాట, తరిమి కొడుతున్నాడు. అక్కడి నుంచి తరిమి కొడుతున్నాడు. ఒకవైపు వాళ్ళు పాపం చేసి ఉంటున్నారు. ఆ పాపం ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాం అనుకున్నాడు. కానీ వాళ్ళు ఒప్పుకోకుండా ఒకరిపై ఒకరు వేసుకుంటా ఉండేసరికి దేవునికి కోపం వచ్చి ఏం చేస్తున్నట్టున్నారు అంటే, వారిపైకి శాపం, వారు చేసిన పాపం వలన భూమి అంతటికి శాపము, వారి మీదకి శాపము కలిగించున్నారు అనమాట. దాని తర్వాత ఏం చేస్తున్నారు, దేవాది దేవుడు మీరు పాపం చేసిన పాపుడు అంటున్నారు కాబట్టి మీరు నా సన్నిధి నుంచి తొలగిపోండి అని చెప్పి వాళ్ళని ఏం చేస్తున్నాడు, దేవాది దేవుడు ఏదైనా తోటలో నుంచి వాళ్ళని ఏం చేస్తున్నాడు అనమాట, తరిమి కొడుతున్నాడు అనమాట. అక్కడి నుంచి వెలివేస్తున్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు ఇక్కడి నుంచి, ఇక్కడ ఉండడం ఇష్టం కదా నాకు, వెళ్ళిపోండి మీరు ఇక్కడి నుంచి అని చెప్పి వాళ్ళని ఏం చేస్తుంటున్నాడు అనమాట, తరిమి కొడుతున్నాడు అనమాట. జెనసిస్ చాప్టర్ 3 verses 24 లో చూసినట్లయితే, he drove out the man to the east of the garden అని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నాడు అనమాట. ఇక్కడికి ఆయన అక్కడి నుంచి తరిమి కొట్టేస్తున్నాడు అనమాట. వాళ్ళని ఆదాము అవ్వాలని చేస్తున్నాడు అనమాట, తరిమి కొడుతున్నాడు అనమాట. చూడండి, మనం పాపం చేసినట్లయితే మనం సహజంగా మనం మానవులము పాపం చేస్తున్నట్టు పాపంలో పడిపోతూనే ఉంటాము. తెలియకుండా పాపంలో పడిపోతున్నట్టు పాపం చేస్తూనే ఉంటాము. పాపం చెయ్యకుండా ఎంతగానో మనం ప్రయాసపడాలి. దేవుని దృష్టిలో మనం పాపరహితంగా ఉండడానికి ఎంతగానో ప్రయాసపడాలి. ఒకవేళ మనం పాపం చేసినట్లయితే, అది ఎటువంటి పాపం చేసిన ఆయనని దేవుని సన్నిధానంలో ఒప్పుకోవాలన్నమాట. దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుడు క్షమిస్తాడు. ఒప్పుకొని మనం విడిచిపెట్టినట్లయితే దేవుడు క్షమిస్తాడు అనమాట. మన పాపము దేవుని సన్నిధానంలో ఒప్పుకోవాలి. మొదటి భాగం, మనం పాపం చేయకుండా మనము ఖచ్చితంగా పాపాలు చేస్తూనే ఉంటాము. ఆ పాపం చేయకుండా మనం ఉండాలి మనం చెయ్యి. కానీ ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాము. నోటి ద్వారాను, మాటల ద్వారాను, చేష్టల ద్వారాను, ప్రవర్తన ద్వారాను, తలంపుల ద్వారాను ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాము. కాబట్టి ప్రతి విషయాన్ని బట్టి దేవుని సన్నిధానం ఒప్పుకుంటూ ఉన్నామంటే ఆయన కృప మన పైన ఉంటుందన్న, ఆయన క్షమాపణ మనకుంటుంది, ఆయన కృప మన పైన ఉంటుందన్నమాట. ఇక్కడ ఆదాము అవ్వలు ఒప్పుకోలేదు కాబట్టి దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధిని నుంచి ఏం చేస్తున్నాడు, వెలివేస్తున్నాడు అనమాట. దూరంగా వాళ్ళని సన్నిధి నుంచి వెలివేస్తున్నాడు దూరంగా అనమాట. మరొకరిని చూసినట్లయితే
చాప్టర్ 4 లో చూసినట్లయితే కయ్యని ఏబేల్ స్టోరీ చూస్తుంటాం. చాప్టర్ 4 లో చూసినట్లయితే కయ్యని ఏబేల్ స్టోరీ చూస్తుంటున్నాం అనమాట. ఇప్పుడు ఈ కయ్యని ఏబేల్ ఏమిటంటే ఆదాము అవ్వల సంతానం అనమాట. ఆదాము అవ్వల సంతానం అనమాట. ఆదాము అవ్వల సంతానము వాళ్ళు ఉన్నప్పుడు ఆదాము కయ్యేను మరి ఏబేలు ఏం చేస్తానంటే దేవునికి అర్పణలు అర్పిస్తారు అనమాట. దేవునికి అర్పణలు అనిపిస్తారు. కయ్యేను ఏం చేస్తారంటే అవి వేస్ట్ అయినవి తెచ్చి దేవునికి అర్పించడానికి అర్పణలు అర్పిస్తారు. ఏబేలు ఏం చేస్తారంటే శ్రేష్టమైనవి శ్రేష్టమైనవి తెచ్చి దేవునికి అర్పణలు అర్పిస్తారంట. అలా అర్పణలు అర్పించినప్పుడు దేవాది దేవుడు ఏం చేస్తారంటే ఏబేలు అర్పణను అంగీకరిస్తాడు, కయ్యేని అర్పణను అంగీకరించాలన్నమాట. ఏబేలు అర్పణను అంగీకరిస్తాడు, కయ్యేని అర్పణను అంగీకరించడు. కాబట్టి అంగీకరించినప్పుడు ఏం చేస్తారంటే కయ్యేనికి ఏబేలు మీద కోపము ద్వేషం కలుగుతుంది. దేవుని మీద కోపము ద్వేషం ఒకటి, మరి ఏబేలు మీద కోపము ద్వేషం ఒకటి అన్నమాట. ద్వేషం కలిగినప్పుడు కయ్యేని ఏం చేస్తారంటే అది ఏబేల్ని ప్రేమతో మాట్లాడి ఇంటి నుంచి బయటికి తీసుకొని అక్కడ కొట్టి చంపేస్తాడు. ఆయన కొట్టి చంపేసినప్పుడు అప్పుడు దేవుడు ఆయన దగ్గరికి వస్తాడు అనమాట. దేవుడి దగ్గరికి వస్తారు. కయ్యేని అంటే నేను ఇక్కడ ఉన్నానంటాడు. నీకు తమ్ముడు ఎక్కడ అంటే ఏమో నాకేం తెలుసు, నేను మనకి కావలిగా ఉన్నానా అని మాట్లాడతాడు అనమాట. ఇది ఏం చేసినా నువ్వు నీ తమ్ముని రక్తము నేల మీద నుంచి నాకు మొరపెడుతుంది అని అంటున్నాడు అనమాట. నీ తమ్ముని రక్తం నేల నుంచి మొరపెడుతుంది, నాకు నీ తమ్ముని ఎందుకు చంపినావు అని చెప్పి అన్నప్పుడు నువ్వు నీ తమ్ముని చంపినందుకు ఆయన రక్తం నేల నుంచి మొరపెడుతున్నందుకు నువ్వు శాపగ్రస్తునవైనావు అని చెప్తుంటున్నావు అనమాట. దేవాదేవుడు శాపగ్రస్తునమైనావు అని చెప్తుంటావు అనమాట. శాపగ్రస్తునమైనావు, నువ్వు ఏమంటున్నది దేశ దిమ్మరిగా మారిపోతావు అంటున్నావు అనమాట. నువ్వు పాపం చేసినావు అంటున్నావు. కానీ పాపం చేసినావు అని చెప్పి దేవాది దేవుడు కయ్యనికి తెలియజేస్తాను. కాబట్టి శాపము తనపైకి వచ్చింది. పాపం చేసి ఉంటున్నాడు. దాన్ని పాపం చేసినాడు ఒప్పుకోకుండా నీ తమ్ముడు ఎక్కడా అని అడిగినప్పుడు నాకేం తెలుసు, నేను ఆయనకేం కావిలుగా ఉండేవాడినా, నేను ఆయన చూసుకునేవాడినా అని చెప్పి ఇలా ఎదురు మాట్లాడతాడు. ఎప్పుడైనా నాకు తెలియదు అని చెప్పి అబద్ధం ఆడతాడు. దాని తర్వాత దేవుడుగా చెప్పినప్పుడు ఆయన పశ్చాత్తాపడుతూ ఉంటాడు అన్నమాట. ఆయన పశ్చాత్తాపడుతున్నప్పుడు దేవుడు ఏమంటే నువ్వు దేశ దిమ్మరిగా మారిపోతావు, నీ మీద శాపం వచ్చింది అని అంటాడు అనమాట. నువ్వు పండించే పంట అనేది ఏదైనా కానీ నీకు కీడు తెస్తుంది అని అంటాడు అనమాట. అని చెప్పి దేవుడికి శపించినప్పుడు ఏం చేస్తాడంటే చాప్టర్ 4 వర్సెస్ హల్లెలూయా చాప్టర్ 4 లో చూసినట్లయితే ప్రభువా నీవు నాకు ఇచ్చిన ఈ శిక్ష అది భరించలేనంతగా ఉంది. నీవు నాకు ఇచ్చిన శిక్ష చాప్టర్ 4:13 లో మనం చూసినట్లయితే కయన్ సెడ్ టు ద లార్డ్ మై పనిష్మెంట్ ఇస్ గ్రేటర్ దెన్ ఐ కెన్ బేర్. నాకు ఇచ్చిన శిక్ష నేను సహించడానికంటే గొప్పగా ఉంది అని చెప్పి ఇక్కడ బాధపడతా ఉంటాడు. ఒప్పుకుని తెగిన దేవుడు క్షమించేవాడు. ఒప్పుకోలేదు కాబట్టి ఆయన మీదకి శాపం వచ్చింది అంటారు. ఏంటంటే ఆయన కయ్యేను దేవుని సన్నిధి నుంచి పారిపోయింది అనమాట. దేవుని సన్నిధి పరిశుద్ధమైన సన్నిధి, దేవుని సన్నిధి పవిత్రమైన సన్నిధి, దేవుని సన్నిధి ఎంతో ఆనందం కలదు, దేవుని సన్నిధిలో ఎంతో సంతోషం కలదు, దేవుని సన్నిధిలో ఎంతో ధైర్యం కలదు, దేవుని సన్నిధిలో ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. కానీ ఇక్కడ ఎప్పుడైతే పాపం చేసింటున్నాడో, ఎప్పుడైతే నరహత్య చేసింటున్నాడో, ఎప్పుడైతే అబద్ధాలు చెప్పింటున్నాడు, ఆయన ఏం చేసింటున్నాడు అనమాట, పాపం చేసింటున్నాడు. పాపంని బట్టి అందులోనికి ఏమొచ్చింది, శాపం ప్రవేశించింది అనమాట. శాపం ప్రవేశించేసరికి దేవుని సన్నిధిలో నుంచి ఆయన ఏం చేస్తున్నాడు అంట, వెలివేయబడుతున్నాడు. కయ్యని కూడా దేవుని సన్నిధి నుంచి ఏం చేయబడుతున్నట్టు, వెలివేయబడుతున్నాడు అనమాట. కయ్యని ఇక్కడ వెలివేయబడుతున్నాడు. అక్కడ ఆదాము హవ్వలు ఏదైనా తోటలో నుంచి వెలివేయబడ్డారు. ఇక్కడ కయ్యని దేవుని సన్నిధానం నుంచి వెలివేయబడుతున్నాడు అనమాట. దేశ దిమ్మరిగా మారిపోయింటున్నాడు అనమాట. మారిపోయి బయటకు వెళ్ళిపోయింటున్నాడు అనమాట. కానీ ఇక్కడ ఏం చూసినట్లయితే మనము పాపము ఎంతో భయంకరమైనది. దేవుని సన్నిధిలో నుంచి మనం బయటికి
పోవటం అంటే ఎంతో భయంకరమైనది. దేవుని సన్నిధి నుంచి మనం వెలివేయబడుట అంటే ఎంతో భయంకరమైనది. దేవుని సన్నిధానం నుంచి వెలివేయబడుట, మనం శాపగ్రస్తులం అవుట ఎంతో భయంకరమైనది. శాపాలు ఎంతో భయంకరమైనవి. కాబట్టి మనకు శాపాలు ఎప్పుడు వస్తాయంటే మనము దేవునికి విరుద్ధంగా పాపం చేసినప్పుడు, దేవుడిచ్చిన ఆజ్ఞను మీరి మనము పాపం చేసినప్పుడు మన జీవితంలో మనని శాపంలో వెంటాడుతాయన్నమాట. అనేక మంది జీవితంలో తరతరాలుగా పాపాలు శాపాలు వెంటాడుతూనే ఉంటాయి. ఎందుకు వెంటాడుతుంటాయంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞని మీరి వాళ్ళు చేసిన పనులను బట్టి ఆ శాపం ఏం చేస్తూ ఉంటాయంటే వెంటాడుతూ ఉంటాయన్నమాట. అనేక మంది జీవితంలో చూస్తుంటున్నాం తండ్రి. ఎందరో మందికి వాళ్ళ కుటుంబంలో ఎల్లప్పుడూ అసమాధానమే, వాళ్ళ కుటుంబంలో ఎల్లప్పుడూ ఏమంటారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే, వాళ్ళ కుటుంబంలో ఎల్లప్పుడూ ఎవరొకరు చనిపోతూనే ఉంటారు, వాళ్ళ కుటుంబంలో ఎల్లప్పుడూ ఎవరికొకరికి వివాహం కాకుండానే ఉంటుంది, వాళ్ళ కుటుంబంలో ఎప్పుడు ఎల్లప్పటికీ సంతానం కలగకుండానే ఉంటుంది. ఒకవేళ సంతానం కలిగినా కూడా వెంటనే చనిపోతూ ఉంటుంటారు. ఈ విధంగా శాపాలు వాళ్ళ కుటుంబంలో వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకు ఇలా శాపాలు వెంటాడుతూ ఉంటాయి అంటే వాళ్ళ పితరులు దేవుని ఆజ్ఞను మీరి చేసిన పాపములను బట్టి, దేవుడు వద్దని చెప్పిన పాపాలను బట్టి, దేవుడు చేయొద్దన్న పనులు చేసిందని బట్టి, దేవుడు వెళ్ళొద్దన్న చోటికి వెళ్ళింటున్నారు కాబట్టి, దేవుడు చేయొద్దన్న పని చేసింటున్నారు కాబట్టి వాళ్ళ మీదకి శాపం వచ్చి ఆ శాపము తరతరాలుగా వెంబడిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం అనమాట. తరతరాలుగా వెంబడిస్తూ ఉంటున్నట్లుగా చూస్తాం అనమాట. ఒకవేళ మనం పాపం చేసినట్లయితే మనం అప్పటికప్పుడే ఆ పాపాన్ని ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. ప్రభువా నేను ఈ పాపం చేసింటున్నాను, ప్రభువా నేను ఈ తప్పు చేసింటున్నాను, అజ్ఞానంతో అవివేకంతో ఆలోచనతో నేను ఈ పాపం చేసింటున్నాను, ఈ తప్పు చేసింటున్నాను ప్రభువా, కాబట్టి నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి మనం పాపంలో ఒప్పుకున్నప్పుడు దేవాది దేవుడు ఏం చేస్తాడంటే మనని క్షమించేవాడుగా ఉంటున్నాడు అనమాట. ఇక్కడ Psalms 51:11 మనం చూసినట్లయితే ఇక్కడ దావీదు ఏడ్చి బాధపడుతూ ఆయన క్షమాపణ కోరుకుంటా ఉన్నాడు దేవుని సన్నిధానంలో. దావీదుకి తెలుసు దేవుని సన్నిధి ఎలా ఉంటుందని చెప్పి, దావీదుకి తెలుసు పరిశుద్ధాత్మ తనలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని దావీదుకి తెలుసు. కానీ ఆయన చేసిన పాపము ఎవరికి తెలియదు అని అంతవరకు అనుకుంటూ ఉన్నాడు. కానీ నాతాను ప్రవక్త ద్వారా ఆయనకు తెలియపరిచినప్పుడు ఆయన కళ్ళు తెరుచుకున్నాయి అనమాట. అయ్యో నా పాపం దేవుడు చూస్తున్నాడు అన్న గ్రహింపు అప్పుడు వచ్చి ఆయనకి ఇంకా క్షమాపణ కోరుతా ఉన్నాడు, వృత్తికి ఆడుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు, గురిజారుతున్నాడు దేవుని సన్నిధానంలో. ప్రభా నా నుంచి నీ సన్నిధిని దూరం చేయదు అని పరిశుద్ధాత్మని తీసివేయద్దు ప్రభు అని చెప్పి ప్రార్థన చేసి ఏడుస్తా ఉన్నాడు అనమాట. ఏడుస్తా ఉన్నాడు అంట. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే పాపానికి మనం ఎప్పటికే కానీ మనము దూరంగా ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే 1 John 1:9 మనం చూసినట్లయితే పాపము మనం దేవుని సన్నిధానంలో ఒప్పుకున్నట్లయితే దేవాది దేవుడు ఏం చేస్తాడంట, క్షమిస్తాడంట. పాపము మనము దేవుని సన్నిధానంలో ఒప్పుకున్నామంటే దేవాది దేవుడు ఏం చేస్తాడు, క్షమిస్తాడు అనమాట. హల్లెలూయా. 1 John 1:9 చూసినట్లయితే 1 John 8 and 9 చూసినట్లయితే 8 మనం చూసినట్లయితే ఇఫ్ వి సే దట్ వి హావ్ నో సిన్, మనం మనలో ఏ పాపం లేదనంటే మనం ఏం చేస్తున్నట్టు మనం మోసగించుకుంటున్నట్టు ఉంటాం. దావీదు అలాగే అనుకుంటున్నాడు, నాలో ఏ పాపం లేదని దావీదు అనుకుంటున్నాడు. చేసింటున్నాడు పాపం కన్నా నాలో ఏ పాపం లేదేవో నన్ను చూడలేదులే అని అనుకుంటున్నాను. కానీ దేవుని కళ్ళు చూస్తూనే ఉన్నాయి. ఆయన పాపంని దేవుడు ఎత్తి చూపెట్టిండు అనమాట. ఇక్కడ ఏముందంటే ఇఫ్ వీ సే దట్ వీ హ్యావ్ నాట్ సిన్ వీ డిసీవ్ అవర్ సెల్ఫ్, మనమే మోసం చేసుకుంటాం అనమాట. మనలో నిజం లేదంటున్నాం అనమాట. మనమే మోసం చేస్తాం. కానీ ఎప్పుడైతే మనము వర్సెస్ 9 చూసినట్లయితే ఇఫ్ వీ కన్ఫెస్ అవర్ సెల్ఫ్, మన పాపములో ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన నీతిమంతుడు
నీతిమంతుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన మన పాపం మన దుర్నీతులన్నిటిని క్షమించి మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేస్తాడు అని చెప్పి వాక్యభావంగా తెలియపరుస్తున్నాను. కాబట్టి ఏ పాపం చేసినా కూడా, ఏ తప్పు చేసినా కూడా, సహజంగా ప్రతి ఒక్క మనుషులు తప్పు చేస్తున్నట్టు బైబిల్ గ్రంథంలో రాసింది. నీతిమంతుడు ఎవరు లేడు, ఒక్కడు లేడు అని చెప్పి ప్రతి ఒక్కరు పాపం చేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరు పాపం చేస్తూనే ఉంటారు. కానీ వెంటనే వెళ్ళి దేవుని సన్నిధానంలో పాపంని ఒప్పుకోవాలన్నమాట. వెంటనే వేరే దేవుని సన్నిధానంలో పాపం ఒప్పుకొని ఆ ఒప్పుకున్న పాపం విడిచిపెట్టి మళ్ళా పాపం చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. దావీదు చేసిన ఆ పాపంని దేవుడు ఒప్పింపజేసిన దాని తర్వాత నుంచి దావీదు మరి ఇంకా ఏ పాపం కూడా చేయలేదు. దావీదు కూడా మరి ఏ పాపం కూడా చేయలేదు. బహు జాగ్రత్తగా జీవించింది తన జీవితం మొత్తంలో. కాబట్టి దేవుని సన్నిధి మనకు దూరం అయితే ఎంతో భయంకరము. దేవుని సన్నిధి మనకు దూరం అయితే ఎంతో భయంకరం. దేవుని శాపం మనకు దూరం అయితే ఎంతో భయంకరం అన్నమాట అది. కాబట్టి మనం జాగ్రత్తగా జీవితం. దేవుని సన్నిధిలో ఎంతో సంతోషం ఉంది. దేవుని సన్నిధిలో ఎంతో ఆనందం ఉంది. దేవుని సన్నిధిలో ఎంతో ధైర్యం ఉంది. దేవుని సన్నిధిలో మనకు ఎంతగానో సహాయం ఉంది. దేవుని సన్నిధిలో మనకు ఎంతగానో జయం ఉంది అనమాట. Psalms chapter 16:11 మనం చూసినట్లయితే, Psalms chapter 16:11 మనం చూసినట్లయితే ఏముందంటే, దేవుని సన్నిధిలో ఎంతో సంతోషం ఉన్నట. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అనే వాక్య భాగంలో. హల్లెలూయా. Psalms chapter 16 హల్లెలూయా 11. Psalms chapter 16 హల్లెలూయా. Holy Jesus, praise you Father. 16 చూసినట్లయితే, you shall make me know the path of life. In your presence there is fullness of joy. నీ సన్నిధిలో ఏమంట సంపూర్ణ సంతోషం ఉంది. నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఏముంది? మనకి సంపూర్ణ సంతోషం ఉంది. ఘనత, ఐశ్వర్యం మనకి దేవుని సన్నిధానంలో దొరుకుతుంది అనమాట. ఫుల్నెస్ ఆఫ్ జాయ్. ఇన్ యువర్ రైట్ హ్యాండ్ దెర్ ఇస్ ప్లెజర్స్ ఫర్ ఎవర్. సంతోషం, ఆనందం మనకు దేవుని సన్నిధానంలో మనకు కలుగుతుంది అనమాట. దేవుని సన్నిధానము మనకు తోడుగా ఉన్నట్లయితే మరి ఇంకా మనకి ఏం లాభం అంటే, Exodus chapter 33:14 మనం చూసినట్లయితే, నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది, మీకు విశ్రాంతి కలిగజేస్తుంది అనమాట. దేవుని సన్నిధి మనకి ఏం కలిగజేస్తుంది అంటే విశ్రాంతి కలిగజేస్తుంది అంట. హల్లెలూయా. దేవుని సన్నిధి మనకు విశ్రాంతి కలిగజేస్తూ ఉంటుంది అనమాట. దేవుని సన్నిధి మనకు విశ్రాంతి కలిగజేస్తూ ఉంటుంది. మరొక వాక్యం చూసినట్లయితే Psalms chapter 46:1 మనం చూసినట్లయితే, Psalms chapter 46:1 మనం చూసినట్లయితే ఇక్కడ ఏముందంటే, మనకి సహాయము, హల్లెలూయా, సహాయము, బలము మనకి దేవుని సన్నిధానంలో కలుగుతుంది. సహాయము, బలము మనకి దేవుని సన్నిధానంలో కలుగుతుంది అనమాట. 46:1 మనం చూసినట్టు, గాడ్ ఇస్ అవర్ రిఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్, వెరీ ప్రెసెంట్ హెల్ప్ ఇన్ అవర్ ట్రబుల్స్ అంటారు. దేవుని సన్నిధానంలో మనకేం కలుగుతుంట? స్ట్రెంగ్త్, మనకి బలం కలుగుతుంది అనమాట. దేవుని సన్నిధానంలో మనకేం కలుగుతుంది? సహాయం కలుగుతుంది. సహాయం, అధికమైన సహాయం మనకు కలుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవుణ్ణి దుఃఖపరచకుండా మనము నడుచుకోవాలి. దేవుని దుఃఖపరచకుండా మనం నడుచుకోవాలన్నమాట. ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేసుకుంటూ, ఎల్లప్పుడూ మనం క్షమాపణలు కోరుకుంటూ, మనకు తెలియదు మనం చేస్తున్న పాపములు, మనకు తెలియదు మనం చేస్తున్న తప్పులు, మనకు కొన్నిసార్లు తెలిసి మనం తప్పులు చేస్తుంటాము, కొన్నిసార్లు తెలియక మనం తప్పులు చేస్తుంటాము అనమాట. అనేకమైన తప్పులు కలవు. తప్పులు అంటే అవి బయటికి కనపడేలా ఉండేటివే కాదు, కానీ మన అంతరంగంలో అధికమైన పాపములు ఉన్నాయన్నమాట. అంతరంగంలో అధికమైన రహస్యమైన పాపములు ఉంటాయన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అనమాట? క్షమాపణ కోరుకుంటూ ఉండాలి. దేవుని సన్నిధానంలో ఎల్లప్పుడూ మనము పరిశుద్ధాత్మనే కానీ దుఃఖపరచకుండా, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని మన నుంచి దూరం కానివ్వకుండా, దేవునికి ఉగ్రత లేకుండా మనము చూసుకుంటూ ఉండాలన్నమాట. కాబట్టి దేవుని సన్నిధానము ఎంతో శ్రేష్టమైనది. దేవుని సన్నిధి ఎంతో శ్రేష్టమైన, మనకి ఎల్లప్పుడూ దేవుడు తోడు కావాలి, ఎల్లప్పుడూ దేవుని నీడ కావాలి, ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుని
సహాయము మనకు కావాలన్నమాట. మనకు సహాయము మనకు కావాలి. కాబట్టి మేము ఏం చేద్దామంటే ఇప్పటి నుంచి జాగ్రత్తగా జీవిస్తాం. ఇప్పటివరకు మనం ఏమైనా తప్పులు చేసినామా, దేవుని సన్నిధానానికి వెంటనే వెళ్ళి క్షమాపణలు కోరుకుందాం. ఇప్పటివరకు ఏమైనా పాపం చేసినామా, దేవుని సన్నిధానానికి వెళ్ళి వెంటనే క్షమాపణ కోరుకుందాము. తప్పులు అనేది అన్నితమైన నిన్ను నమ్మే నీకేమైనా ఎవరైనా మన బాధ్యతలు అప్పచెప్తున్నారా, ఆ బాధ్యతలను సక్రమంగా చేయాలన్నమాట. ఆ బాధ్యతలను సక్రమంగా చేయాలి. ఎవరు చూడటం లేదు కదా, ఎవరు నన్ను చూడటం లేదు కదా అని చెప్పి నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే అది పాపం అవుతుంది. ఎవరు చూడటం లేదు కదా, ఎవరు నన్ను చూడటం లేదు కదా, ఎవరు నన్ను చూస్తారులే అని చెప్పి నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే అది పాపం అవుతుంది. ఎవరు నన్ను చూడటం లేదు అని చెప్పి చేస్తున్నట్లయితే అది పాపం అవుతుంది. కాబట్టి దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడదాము, క్షమాపణ కోరుకుందాము. దేవాది దేవుడు మనని క్షమిస్తాడు. ఆయన సన్నిధి మన నుంచి తీసివేయకుండా, పరిశుద్ధాత్మని మన నుంచి తీసివేయకుండా ఆయన మనకు తోడుగానే ఎల్లప్పుడూ ఉంటాడు. నమ్మినట్టయితే కన్ను మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, త్రియేక దేవ మీకు స్తోత్రం తండ్రి. ప్రభా, ఇంతవరకు తండ్రి మీ సన్నిధి గురించి లేదన్నా మీరు మాతో మాట్లాడినట్టు మీకు స్తోత్రం తండ్రి. అవును ప్రభు, మీ సన్నిధి ఎంతో శ్రేష్టమైనది, మీ సన్నిధి ఎంతో తండ్రి సరదైనా ఆనందకరమైనది. మీ సన్నిధిలో మాకు ఆశీర్వాదం ఉంది, మీ సన్నిధిలో మాకు జయం ఉంది, మీ సన్నిధిలో మాకు సహాయం ఉంది, మీ సన్నిధిలో మాకు బలం ఉంది, మీ సన్నిధిలో మాకు సమాధానం ఉంది, శాంతి ఉంది. కృపగలను తండ్రి, అట్టి సన్నిధిని రజన మేము పోగొట్టుకోకుండా కృపగలను తండ్రి. ప్రభా, మేము చేసిన ప్రతి పాపములన్నింటిలో మీ సన్నిధానంలో ఒప్పుకుంటున్నాము తండ్రి. బాబా, మమ్మల్ని క్షమించండి సయా తండ్రి. తెలిసి తెలియక అనేకసార్లు పాపం చేసింటున్నాము తండ్రి. బాబా, తెలిసి కూడా అనేకసారి పాపం చేసింటున్నాము, తెలియక కూడా అనేకసార్లు పాపం చేసింటున్నాము తండ్రి. మా నోటి ద్వారా, మా నాలుక ద్వారా, మా ప్రవర్తన ద్వారా, మా క్రియల ద్వారా, మా ఆలోచన ద్వారా ఎంతోగానో తండ్రి రజన మేము దుఃఖపరుచున్నాము రజన. మమ్మల్ని క్షమించి, మీ దయతో మమ్మల్ని క్షమించిదేవా, మీ పరిశుద్ధమైన రక్తంతో రజన మమ్మల్ని కడిగి వేయండి, శుద్ధులుగా మార్చండి ప్రభా రజన. ఆయన దయచేసి దేవాయన సన్నిధిని మా నుంచి దూరం చేయొద్దు ప్రభారాజనైనా, నీకు మీ ఆత్మను మా నుంచి దూరం చేయొద్దు ప్రభారాజనైనా. నీ సన్నిధి మా నుంచి దూరం అయితే అది ఎంతో భయంకరం అవుతుంది. పరిశుద్ధాత్మ మా నుంచి దూరం అయితే మాకు ఎంతో భయంకరం అవుతుంది ప్రభారాజనైనా. భరించలేనంత తండ్రి ప్రభావ భయంకరం అవుతుంది. కనికరించి దేవా, కరుణించి మా పాపాలన్నీ మీ రక్తంతో కడిగి వేసి తండ్రి మాపై కృప చూపించలేదు నన్ను మీరు నడిపించమని వేడుకుంటున్నాను. స్తోత్రం తండ్రి. అవును దేవాయసయ, నాయన శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పినావు తండ్రి. వరదన కనికరించలేదు నాయన, జ్ఞాపకం చేసుకోవేసయ. మా తప్పులను దీనులము తండ్రి సయ, నాయన బలహీనులము తండ్రి. వరదన మమ్మల్ని క్షమించి దేవా, మీ రక్తంతో మమ్మల్ని కడిగి వేయండి, శుద్ధులు మార్చమని, మీ ప్రసన్నత నుంచి మమ్మల్ని దూరం చేయకుండా మరి బలపరచమని మీ సన్నిధానం వేడుకుంటూ దేవ, ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిని క్షమించండి ప్రభావ. తల్లి, కఠినమైన మనస్సు కలిగి ఉన్న వారికి హృదయాలను మీరు తాకండి ప్రభా. వారి మనస్సులో మారి తండ్రి సగటు పశ్చాత్తాపంతో మీ సన్నిధానంలో తండ్రి పాపం ఒప్పుకొని రజనైనా కడుక్కునేటప్పుడు కృపజుప్పమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. ఇంకెంతమంది మారమనసు పొందలేదు, వారందరూ మారమనసు పొందినట్టుగా కృపజుప్పమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం పరిశుద్ధుడ, నా ప్రార్థన విన్నందుకు మీకే స్తోత్రం తండ్రి ప్రభా. ప్రార్థన తప్పకుండా క్షమించమని వేడుకుంటూ ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. రక్షణని, సమాధానాన్ని, సంతోషాన్ని దైత్యమని మీ సన్నిధానం వేడుకుంటూ తండ్రి సమస్త మీ చేతి తప్ప చెప్పుకుంటూ స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లించుకుంటూ అతి పరిశుద్ధులైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఇక్కడ విన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ప్రతి దినము ప్రతి క్షణము మనం జాగ్రత్తగా జీవిస్తాం. పాపానికి దూరంగా ఉందాం. దేవునికి ఉగ్రత చేయకుండా మనం పాపానికి దూరంగా ఉందాము. ఆ జాగ్రత్తతో జీవిస్తాము. దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. యేసయ్య రాకడ అతి సమీపంలో ఉంది. మనం విడవబడే వారి స్థానంలో మనం ఉండకూడదు, కానీ ఎత్తబడే వారి స్థానంలో ఉండాలి. ఎత్తబడినామంటే మనకు ఎంతో మేలు. ఎత్తబడే స్థానంలో ఉండాలి. దేవాది దేవుడు కోరుకుంటున్నది అది. మనం ఎల్లప్పుడూ పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ తెలిసి తెలియక తప్పులు పాపము మనం చేసినట్లయితే క్షమాపణ కోరుకుందాం. దేవుని
కృపను కోరుకుందాం, దేవుని క్షమాపణ కోరుకుందాం. ఆయన మనం నడిపిస్తారు, ప్రతి కారణం మనము నడిపిస్తారు. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించింది కాక. ఆమేన్. ఆమేన్.